నా కథ వింటావా రెండవ భాగం. ఒకటవ భాగంలో దివ్య కవిత కూతురు. దివ్య రోహిత్తో సినిమాలకి షికార్లకి తిరగడం గురించి నిలదీస్తుంది. దివ్య ప్రశ్నలకి ఏమనాలో జవాబు చెప్పలేక వేదనకి గురవుతుంది. చాలా బాధపడుతుంది. కానీ చివరికి చెప్పడం మొదలు పెడుతుంది కవిత. రామం సీత భార్యాభర్తలు. రామం చిన్న వయసులోనే హార్ట్అటాక్తో మరణిస్తాడు. సీత ఒంటరిగానే పిల్లల్ని పెంచుతుంది. క్రాంతి కావ్యలు యుక్త వయసుకొస్తారు. క్రాంతి ఇంజనీరింగ్, కావ్య డిగ్రీ కంప్లీట్ చేస్తారు. కావ్య ధైర్యం, మొండితనం, రోడ్ సైడ్ రోమియోలకు బుద్ధి చెప్పడం గురించి బాధపడి వారిస్తుంది సీత. కథ కొనసాగుతుంది. పెళ్లి మాటలు వినగానే తల్లి జ్ఞాపకం వచ్చింది సీతాదేవికి. ఈ గడుగ్గాయ పెళ్లి చూడందే చచ్చిపోనే తల్లి అనేది. ఏం అన్నయ్య పెళ్లి చూడవా బామ్మా అనేది కావ్య. వాడికి తగ్గట్టు చక్కటిది ఉత్తమరాలు ఎక్కడో పుట్టే ఉంటుంది వాడికి పెళ్ళాంగా. అంటే నీ ఉద్దేశం నాకు తగ్గవాడు ఉత్తముడు ఎక్కడా ఇంకా పుట్టలేదనా? గొణుక్కుంటూ కోపంగా అడిగేది కావ్య. అది కాదే అల్లరి పిల్ల. ఈ చిలిపి పిల్ల తలొంచుకుని పీటల మీద నిశ్శబ్దంగా ఎలా కూర్చుంటుందా అని. నీ మెడలు వంచి అతను మూడు ముళ్ళు వేస్తుంటే ఈ అల్లరి పిడుగు ఎలా నోరు మూసుకుని ఉంటుందో చూడాలనుంది అనేది ఆవిడ ముచ్చట పడిపోతూ మనవరాలి పెళ్లిని ఊహించుకుంటూ. ఏ అమ్మమ్మ, ఇప్పుడే చెప్తున్నాను, నేనేమీ అలా తలంచుకొని కూర్చోను. అసలు పెళ్ళంటే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఇద్దరూ ఉంటారు కదా. మరి పెళ్లి కూతురే ఎందుకు సిగ్గుపడాలి? ఎందుకు తలంచుకొని కూర్చోవాలి? ఏదో తప్పు చేసిన దానిలాగా ఎందుకు ఆ శిక్ష ఆమెకి? ఒక పక్క పట్టు చీర, పూల జడ వగైరా బరువులతో అసలే వంగిపోయి ఉంటే ఇంకా సిగ్గుపడుతున్నట్టు అభినయిస్తూ మరీ వంగిపోమ్మంటారు. అమ్మమ్మ, పెళ్లి కూతురు కూడా హాయిగా నిక్షేపంగా తలెత్తుకొని కూర్చోవచ్చు. తన స్నేహితులతో తను హాయిగా మాట్లాడవచ్చు. అంతేకాని ఊరందరినీ పిలిచి ఏ ఒక్కరితోనూ మాట్లాడకుండా తలంచుకొని ముంగిలా మూతి బిగించుకొని కూర్చోవలసిన అవసరం ఆమెకు లేదు అనేది. ఆ మాటకి తల్లి ఎంతగా మురిసిపోయేదో తలుచుకుంటే సీతాదేవి కళ్ళల్లో నీళ్ళొచ్చాయి. కావ్య అలా మాట్లాడితే తను కోప్పడేది, మందలించేది. ఏమిటా మాటలు? ఎవరైనా వింటే ఏమనుకుంటారు అని. ఎవరున్నారు ఇక్కడ వినడానికి? అయినా అమ్మమ్మ, నా మాటల్లో ఏదైనా తప్పుందా చెప్పు అనేది కావ్య అమ్మమ్మకి మరింత దగ్గరగా జరిగి కూర్చుని. నా బంగారు తల్లే, నీ మాటలు వరహాల మూటలు ఎవరికైనా నచ్చుతాయి అనేది బుగ్గలు ముద్దు పెట్టుకుంటూ. చూడు మమ్మీ కోప్పడుతోంది అనేది కావ్య అమ్మమ్మ ఒళ్ళో కూర్చుంటూ. ఎందుకు కోప్పడుతుందే? నీ మాటలు హైకోర్టుకు వెళ్ళినా అప్పీల్ లేని మాటలు. నా చిట్టు తల్లి వకీలైపోయి కోర్టులో వాదిస్తూ ఉంటే కోర్టంతా వణికిపోతుంది అనేది కావ్య తలని ఆప్యాయంగా నిమురుతూ ఆవిడ. ఇదంతా జ్ఞాపకం వచ్చి ఆమె కళ్ళల్లోంచి కన్నీరు జలజల రాలాయి చెంపల మీదుగా. అది చూసిన క్రాంతి, అమ్మా ఏడుస్తున్నావా? ఎందుకమ్మా అడిగాడు. కావ్య పరిగెత్తుకొచ్చింది. మమ్మీ, ఇంకెప్పుడు నేను అలా ప్రవర్తించను. నువ్వు భయపడకు, బెంగ పెట్టుకుని ఏడవకు అంది తల్లి కన్నీళ్లు తుడుస్తూ. సీతాదేవి కావ్యని గుండెలకి హత్తుకుంది. అమ్మమ్మ జ్ఞాపకం వచ్చిందమ్మా. నీ పెళ్లి చూడాలని ఎంతో కలవరించింది అంది దుఃఖాన్ని ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ. అమ్మమ్మ పేరు చెప్పేసరికి కావ్యకి క్రాంతికి కూడా కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆమెది వెన్న లాంటి మనసు, ఎవ్వరిని నొప్పించేది కాదు. ఎనలేని తెలివితేటలు. చదువుకోలేదు కానీ లేకపోతే రాజ్యాలేలేది మీ అమ్మ అనేవారట నాన్నగారు. అమ్మ చెప్పేది. తను అన్నయ్య దెబ్బలాడుకుని తగు తీర్చమని వెళ్తే ఏదో కిటుకు వేసి ఇద్దరినీ రాజీ చేసేది. ఓ రోజున క్రాంతి తను పోట్లాడుకున్నారు. అమ్మమ్మ ఏదో సర్ది చెప్పబోతే, నీకు కావ్య అంటేనే ఇష్టం, నాకు తెలుసులే అన్నాడు బుంగమూతి పెట్టి. కావ్య సంతోషంగా కూర్చుంది. క్రాంతి, నువ్వు నా కన్న తండ్రివిరా, బంగారు కొండవి, శ్రీరామచంద్రుడిలా శాంతమూర్తివి. నీ తరువాతేరాది, ఎంతైనా అది గడుగ్గాయి అంది ఆ చివరి మాటలు మెల్లగా చెవి దగ్గర రహస్యం చెప్తున్నట్లుగా. మమ్మీ, చూసావా అమ్మమ్మ, నా దగ్గర నా మాట, అన్నయ్య దగ్గర అన్నయ్య మాట అంది తను కోపంగా. నాకు తెలుసులేవే అమ్మమ్మ డిప్లొమసీ. అమ్మమ్మ రాజకీయాలు చేరితే రాజ్యాలు వెలేసేది అన్నాడు క్రాంతి. అమ్మమ్మ గర్వంగా తల్లికేసి చూడ్డం, తనని ముద్దు పెట్టుకోవడం ఇంకా జ్ఞాపకం ఉన్న కావ్యకి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూసి సీతాదేవి కావ్య కళ్ళు తుడుస్తూ, రండి భోంచేద్దాం అంటూ వడ్డన మొదలుపెట్టింది. మమ్మీ, నువ్వు కలిపెట్టు అంది కావ్య. అవును, నువ్వే కలపాలి. నువ్వు కలిపితే చాలా రుచిగా ఉంటుంది. నువ్వు చాలా బాగా కలుపుతావమ్మా, మాకు రాదలా అన్నాడు క్రాంతి. సీతాదేవి మనసు నిండా తృప్తి, కళ్ళ నిండా సంతోషం. వెంటనే ఇద్దరికీ ఒకే కంచంలో కలిపి ముద్దలు తినిపించింది. పసిపిల్లల తల్లి చేతి ముద్దల్ని అమృత గుళికల్లా అందుకొని ఆనందంగా భోంచేశారు కావ్య, క్రాంతి.
ఆ రోజు ఆఖరి పరీక్ష. మధ్యాహ్నం పరీక్ష అయిపోగానే ఫ్రెండ్స్ అందరూ కలిసి హోటల్కి వెళ్ళి భోంచేయాలనుకున్నారు. ఆ తర్వాత సినిమాకి వెళ్దామనుకున్నారు. కాలేజీకి దగ్గరలో ఉన్న చైనీస్ రెస్టారెంట్కి వెళ్ళి భోంచేశారు. నట్రాజ్ థియేటర్ ఏదో హిందీ పిక్చర్ చూశారు. పరీక్ష ఫలితాలు ఎలా ఉంటాయో కానీ పరీక్షలు అయిపోయాయన్న సంబరం మాత్రం వాళ్ళని సంతోషంలో ముంచేసింది. అన్ని పరీక్షలు ఒక ఎత్తు, ఈ పరీక్ష ఇంకో ఎత్తు. డిగ్రీ తర్వాత ఎవరేం చేస్తారో ఎవరెక్కడుంటారో అందరికీ తలోదారి అవుతుంది. విచారంగా అంది నిర్మల. మనలో సగం మందికి పెళ్ళైపోతుంది, ముఖ్యంగా నిర్మలకి గంగకి అంది కళ్యాణి. ఏమో నీకు అవ్వచ్చు అంది కావ్య కళ్యాణిని. నాకేం కాదు. ఏమిటో ఆ ధీమా? మా అక్కయ్య ఉందిగా రత్న, దానికి కాకుండా నాకెలా అవుతుంది నవ్వింది కళ్యాణి. అలా అని రూల్ ఏమీ లేదు. ఈ రోజుల్లో ఎవరికి ముందు కుదిరితే వాళ్ళకి చేసేస్తున్నారు. పెళ్లి చూపులకు వచ్చిన వాళ్ళు నిన్ను చూసి వరించారనుకో, లేదా నువ్వే ఎవరినైనా ప్రేమించేశావనుకో అంది గంగ. ఛీ, డోంట్ బీ స్టూపిడ్స్. అలా ఎప్పటికీ జరగదు. నేను ఎంఏ చెయ్యందే పెళ్లి చేసుకోను అంది ఖచ్చితంగా. నాకు మాత్రం చాలు బాబు ఈ చదువులు, ఇంకా నా వల్ల కాదు. నేను మాత్రం మా అమ్మకు చెప్పి పెళ్లి చేసేయమంటాను అంది కావ్య. అందరూ పగలబడి నవ్వారు. పెళ్లి పేరు చెబితేనే వాళ్లల్లో ఏదో గిలిగింత. ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ వేసుకుంటూ ఆ స్నేహ బృందం వదలలేక ఒకరినొకరు ఒకరి అడ్రస్లు మరొకరు రాసుకుంటూ మళ్ళీ ఎప్పుడు ఎక్కడ అందరూ కలుసుకోవాలో చర్చించుకొని విడిపోయారు. వచ్చే వారం అందరూ ముందు కావ్య వాళ్ళింట్లో కలుసుకోవడానికే నిశ్చయమైంది. ఆ తరువాత కళ్యాణి, తరువాత గంగ, అలా ఇప్పుడే నిర్ణయాలు తీసేసుకుని విడిపోతున్నామన్న బెంగతో గుడ్ బై చెప్పి బయలుదేరారు. అప్పటికే ఆకాశం చీకట్లు కమ్మింది. ఉన్నట్టుండి మబ్బేసి సన్నగా జల్లు కొట్టడం మొదలుపెట్టింది. జల్లు కొడుతూ ఉండడం వల్ల పిల్లలెవరూ బయట ఆడుకోవడం లేదు. టీవీలో చిత్రలహరి వచ్చే టైమేమో ఆడవాళ్ళెవరూ కూడా బయట కనిపించలేదు. చాలా చీకటి పడిపోయింది. అమ్మ ఎదురు చూస్తుందేమో అనుకుంటూ గబగబా నడవడం మొదలుపెట్టింది కావ్య. అంత స్పీడ్ ఎందుకే బుల్బుల్ చెయ్యి పట్టుకున్నాడతడు. ఆ నిశ్శబ్దంలో, ఆ వాతావరణంలో ఈ హఠాత్ సంఘటనకి గుండె కొట్టుకుంది కావ్యకి. అతని మొహం చూడ్డానికి భయం వేస్తోంది. చెయ్యి విదిలించుకుంటూ ఎవరు నువ్వు అంది మెల్లగా, భయంగా. అరవడానికి గొంతు రావడం లేదు, మాట కూడా సరిగ్గా రావటం లేదు. వెన్నులోంచి ఏదో వణుకు పుట్టుకొచ్చినట్టయింది. నేనేనే బుల్బుల్, నీ పాలిట మొగుణ్ణి, నీతో కాపురం చేయడానికి వచ్చాను, రావే. నోర్ముయ్. హెల్ప్ హెల్ప్ అరవకుండా అతని బలమైన చెయ్యి ఆమె నోటిని మూసేసింది. మరో చెయ్యి పక్కనున్న సందువైపు తోసేసింది. బలాన్నంతా కూడగట్టుకుని అడుగు ముందుకు పడకుండా పెనుగులాడింది కావ్య. మోకాలితో వీపు కింద ఒక్క తోపు తోశాడు. అబ్బా అంటూ మూలుగుతూ అతని కేసు చూసింది. నల్లని మొహం, తెల్లటి పళ్ళు. కావ్య జడని పట్టి గట్టిగా లాగుతూ, దాని జడలాగితే నీకు పౌరుషం వచ్చి 10 మందిలోనూ నన్ను కొట్టి అవమానపరుస్తావా? ఇప్పుడు నీ జుట్టు నా చేతిలో ఉందే. గబుక్కన వంగి అతని చెయ్యి కొరికేసింది కసిగా కావ్య. బాబోయ్ అంటూ వాడు చెయ్యి వెనక్కి లాక్కొని నొప్పిని చేత్తో అణిచిపెట్టుకున్నాడు. కావ్య పరిగెత్తబోయింది. దెబ్బతిన్న పులిలా వెంటబడి మెడ పట్టుకున్నాడు. అరవబోయింది. అంత జరుగుతున్నా రోడ్డు మీద ఎవ్వరూ కనిపించలేదు. భగవంతుడా, ఎవరినైనా పంపించు, ఈ దరిద్రుడి నుంచి నన్ను విడిపించు. కన్నీళ్లు కుండపోతగా చెంపల మీదుగా కారిపోతున్నాయి కావ్యకి. ఆ నల్లటి మొహం క్రౌర్యంతో మరింత నల్లబడింది. కోపంతోటి, ప్రతీకారంతోటి వాడి కళ్ళు చింతనిప్పులా మెరుస్తున్నాయి. కామంతో నిండిపోయిన వాడి శరీరం పశువులా వెర్రిగా ముందుకు దూకుతోంది. కావ్య రాక్షసుని చూసినంతగా వణికిపోతోంది. వాడి కబంధ హస్తాల నుంచి ఎలా తప్పించుకుపోవాలా అని ఆలోచిస్తోంది. వాడు క్షణంలో మీదికి దూకాడు. వాన పెద్దదవుతోంది. జనసంచారం అసలు లేదని చెప్పాలి. గట్టిగా పట్టుకున్న వాడి చేతుల్ని కొరకడానికి ప్రయత్నించింది. ఈసారి వాడు గట్టిగా పట్టుకొని బలం కొద్దీ నోరు నొక్కేశాడు. కొరకడానికి వీల్లేకుండా కాళ్లతో తన్నింది, గోళ్లతో గీరింది. వాడిలో కసి మరీ పెరిగింది. పెనుగులాటలో వాడు బలం కొద్దీ లాక్కుపోతున్నాడు. కానీ క్షణంలో ఏదో పెద్ద తళుక్కుమని మెరుపులా కాంతి వాళ్ల మీద పడింది. అది మెరుపు కాదు, కారు లైట్లు. ఉరుములా మోగింది హారన్. వాడు పట్టు వదిలి పారిపోయాడు. కావ్య కారు కేసి పరిగెత్తింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న ఆమెకి మాట రావడం లేదు. నన్ను మా ఇంట్లో దింపండి ప్లీజ్ ఏడ్చింది కావ్య. డ్రైవ్ చేస్తున్న అతని పక్క సీట్లో కూర్చున్న అతను, ఎందుకు వచ్చిన గొడవండి? ఇదో నటన కావచ్చు. ఈ మధ్య మనం సినిమాల్లో చూడడం లేదు. ఆడవాళ్లు లిఫ్ట్ అని కారాపడం, కారులో కూర్చున్నాక పర్సు తీయి లేకపోతే అరుస్తా అని బెదిరించడం. సినిమాల్లో ఏమిటి? మొన్న మధ్య నా ఫ్రెండ్ ఒకటికి ఇలాంటి ఎక్స్పీరియన్సే జరిగింది. ట్యాంక్ బండ్ దగ్గర సరిగ్గా కారు ఆపి లిఫ్ట్ అడిగిందట ఒక ఆమె. ఎక్కడికి వెళ్తారు అని అతడు కారు ఆపి గెటిన్ అని లిఫ్ట్ ఇచ్చాడట. అబిడ్స్కి పోనివ్వండి, ఆటో దొరకడం లేదు, అందుకే సికింద్రాబాద్ నుంచి నడిచిపోతున్నాను అందట.
అయ్యో పాపం, ఈ ఆటోలు అంతేనండి, సమయానికి దొరకవు, దొరికినా రామంటారు. ఒకవేళ వస్తామన్నా హైదరాబాద్కి వెళ్ళమంటే సికింద్రాబాద్ అంటారు, సికింద్రాబాద్కి వెళ్ళమంటే హైదరాబాద్ అంటారు, మీటర్ లేదంటారు. ఉన్న 2 రూపాయలు ఎక్కువ ఇస్తే మీటర్ కంటే వస్తామంటారు. చీ అంటూ ఆటోల మీద చర్చించేలోగా అబిడ్స్ వచ్చేసింది. థ్యాంక్స్ చెప్పి ఆమె దిగిపోయింది. కాసేపటికి తన ప్యాంటు వెనుక జేబులో ఉన్న పర్సు పక్క సీట్లో ఖాళీగా కనిపించేసరికి గుండె ఆగినట్లయి కారాపి చూసుకుంటే పర్సులో ఆ రోజు సూపర్ బజార్కి వెళ్ళి సామాన్లు కొనడానికి తెచ్చిన 400 రూపాయల నోట్లు హుష్కాకి అయిపోయాయి. చెంపలేసుకున్నాడు, జన్మలో మరెవ్వరికీ లిఫ్ట్ ఇవ్వనని. జరిగింది భార్యతో చెప్తే యుద్ధం జరుగుతుంది. పైగా తను లిఫ్ట్ ఇచ్చింది ఆడపిల్లకి, లేనిపోని గొడవలు వస్తాయి. అందుకని ఎవ్వరికీ చెప్పుకోను కూడా లేదు ఆ మానవుడు. ఇదంతా గుక్క తిప్పుకోకుండా 5 నిమిషాల్లో చెప్పాడు అతను నవ్వుతూ. కావ్యకి కాళ్ళు వణుకుతున్నాయి. మళ్ళీ వాడొచ్చి వెనక్కి లాక్కుపోతాడేమో. ఈ కారు కూడా వెళ్ళిపోతే ఈసారి వాడి నుంచి తనని రక్షించే వాళ్ళు కూడా ఉండరు. భయం ఏడుపు ముంచుకొస్తుంటే, ఏమండి మా ఇల్లు ఆ 2వ సందులేనండి, నేను స్టూడెంట్ని, ఫ్రెండ్స్ అందరం కలిసి సినిమాకి వెళ్ళాం. నేను ఇంటికి వస్తుంటే వీడు నా వెంట పడి ఏడుస్తోంది. ఎలాగో అక్షరాలన్నీ కూడబలుక్కొని ఇంతసేపు మాట్లాడగలిగింది. డ్రైవ్ చేస్తున్న అతడు తలుపు తీయబోయాడు. వెనక డోరు. ఒరేయ్, అందరూ ఇలాంటి కథలే చెప్తారా? ఈ చీకట్లో, ఈ వానలో ఈ అమ్మాయి చెప్పే మాటలు విని మనం ట్రబుల్స్లో పడితే అన్నాడు పక్క సీట్లో ఉన్నతను. కావ్యకి ఒళ్ళు మండిపోయింది. మీరసలు మనుషులేనా? చీకట్లో ఒక ఆడపిల్ల ఇబ్బందిలో ఉండి కాస్త సాయం కోరితే ఇంత ఆలోచన? ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ క్యారెక్టర్. నా పేరు కావ్య, BA ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. మై బ్రదర్ ఈజ్ మిస్టర్ క్రాంతి, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉన్నాడు. మా నాన్నగారు పోయారు. అమ్మ మిసెస్ సీతాదేవి. ఈ వివరాలు చాలా నన్ను నమ్మడానికి అంది కోపంగా. అంతలోనే కారు స్టార్ట్ చేసి ఇతను వెళ్ళిపోగానే మళ్ళా వస్తే ఇంకా అతనితో పెనుగులాడే బలం తనకు లేదు. తల్లి మాటలు జ్ఞాపకం వచ్చాయి. మగవాడి శారీరక బలం ముందు ఆడది నిలవలేదమ్మా, అది భగవంతుడు ఆడవాళ్ళకిచ్చిన శాపం. అతను కారు వెనుక డోర్ తీసి కూర్చోండి అన్నాడు. వెంటనే కారెక్కింది. పోతున్న ప్రాణాలు తిరిగొచ్చినట్లు అనిపించింది. కారు కదలగానే ఇంకా వాడి చేతిలో పడతాను అన్న భయం పోయింది. జరిగిన దానికి సిగ్గు, అవమానం, బాధ అన్నీ కలిసి కన్నీరు ప్రవాహంలా కారుతుంటే వెక్కి వెక్కి ఏడ్చింది. డ్రైవ్ చేస్తున్న శ్రీనివాసరావు అద్దంలోంచి వెనక సీట్లో ఉన్న కావ్యం చూశాడు. అమాయకత్వం, నిజాయితీ ఆమె మొహంలో కనిపించింది. చూడమ్మా, అర్ధరాత్రి ఒంటరిగా నడిరోడ్డు మీద ధైర్యంగా నడవగలిగినప్పుడే మనకి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజు అన్నారు గాంధీ గారు. కానీ ఆ మహాత్ముడి కలలు నిజం కాలేదు సరికదా. ఈ రోజున ఆడపిల్ల ఒంటరిగా పట్టపగలు కూడా ధైర్యంగా నడవలేకపోతుందమ్మా. అదే మన దౌర్భాగ్యం. అతని ఓదార్పుకి మరింత ఏడుపొచ్చింది. అంతవరకు కొంచెమైనా నిగ్రహించుకుంటూ వచ్చిన కావ్య పసిపాపలా ఏడ్చింది. జరిగిందంతా చెప్పింది. వాడు తనని పగబట్టి అలా చేశాడని చెప్పింది. దేవుడు సరిగ్గా సమయానికి మిమ్మల్ని పంపి నన్ను కాపాడాడు. కానీ లేకపోతే ఈరోజు నేను జీవితంలో మర్చిపోలేని పీడకలగా నా జీవితంలో మిగిలిపోయేది. అసలు నా జీవితం సర్వనాశనమైపోయి ఉండేది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వెక్కి వెక్కి ఏడుస్తూనే చెప్పింది కావ్య. యు ఆర్ లక్కీ. నిజంగా ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు అన్నాడు. పక్క సీట్లో కూర్చున్న తను కావ్యనే గమనిస్తూ ఉండడం కావ్య చూసింది. కారు ఇక్కడ ఆపండి సార్, ఇదే మా ఇల్లు, అదిగో ఆ 3వ గేటు చూపించింది. కారు ఆపాడు శ్రీనివాసరావు గారు. మీ పేరేమిటో నాకు తెలీదు అంది నమస్కరిస్తూ కావ్య. నా పేరు శ్రీనివాసరావు, కాంట్రాక్టర్ని. అతను నా ఫ్రెండ్ కాశీనాథ్ పరిచయం చేశాడు. కావ్య కాశీనాథ్ గారి కేసు చూసి, ఏమండి, మీరిందాక చెప్పిన ప్రతి అక్షరంతోనూ నేను ఏకీభవిస్తాను. కానీ ఒక్క విషయంలో మాత్రం ఒప్పుకోను. వస్తువుల్లో కల్తీ జరుగుతోందని చెప్పి వస్తువులు కొనడం మానేస్తున్నామా? ఏది అసలీయో ఏది నకిలీయో, ఏది కల్తీ వస్తువో ఏది కాదో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాం, కొంటాం. తెలుసుకునే శక్తి, జ్ఞానం మనలో ఉండాలి కాశీనాథ్ గారు. మీ మాట విని వీరు నన్ను దింపడానికి ఒప్పుకోకపోయుంటే ఈరోజు నా జీవితం పతనమైపోయుండేది. శ్రీనివాసరావు గారు, మీ మేలు జన్మజన్మలకి మర్చిపోలేను అంది. తనెంత పొరపాటు చేశాడో, ఆ అమ్మాయి మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకుని సిగ్గుపడ్డాడు కాశీనాథ్ గారు. నన్ను క్షమించమ్మా, యు ఆర్ రైట్ అన్నాడు పశ్చాత్తాపపడుతూ. దిగండి సార్, మా అమ్మని అన్నయ్యని పరిచయం చేస్తాను అంది కావ్య. ఇప్పుడొద్దులేండి, మరోసారి వస్తాం అంటూనే కావ్య కారు డోరు తెరిచి నించోనుండడం వల్ల దిగారు. కారు చప్పుడు విని పరిగెత్తుకొచ్చింది సీతాదేవి, పక్కింటి సుందరమ్మ పిన్నిగారు. కూతురి వాలకం చూసి, ఏం జరిగిందమ్మా, ఏమిటి అలా ఉన్నావు, ఇలా తడిసి ముద్దయ్యావేమిటి, వీళ్ళెవరు అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్లబోయింది సీతమ్మ.
అమ్మా, వీరు శ్రీనివాసరావు గారు, వారు కాశీనాథ్ గారు అని పరిచయం చేసింది కావ్య. లోపలికి రండి ఆహ్వానించింది సీతాదేవి కూతురు కేసి అదోలా చూసి కళ్ళు తుడుచుకుంటూ. అన్నయ్య ఇంట్లో లేడా అమ్మా అడిగింది. నువ్వింకా రాలేదని నేను భయపడుతూ ఉంటే వర్షం వల్ల రాలేక ఏ ఫ్రెండ్ ఇంట్లోనైనా ఉండిపోయావేమోనని గంగ వాళ్ళింటికి వెళ్ళాడమ్మా అంది. అమ్మ ఈరోజు ఏదో చెప్పబోయిన కావ్య మాటకి అడ్డుపడి, ఏమ్మా ఇంతసేపు ఇంటికి రాకుండా ఉంటే మీ అమ్మ ఎంత గాబరా పడిపోతుందో తెలుసా? ఆమె బాధ చూడలేక పలకరించి పోదామని వచ్చిన నేను అలాగే కూర్చుండిపోయాను. మీ అన్నయ్య బాగానే ధైర్యం చెప్తూ వచ్చాడు. కానీ వాన మరీ ఎక్కువై చీకటి పడ్డంతో తను కొంచెం కంగారు పడి అమ్మ వెళ్ళమనగానే బయలుదేరాడు. ఆడపిల్ల ఇంటికి రావడం ఆలస్యమైతే ఎంత కంగారుగా ఉంటుందో తెలుసా? నువ్వు ధైర్యవంతురాలివే అనుకో, అయినా ఆడపిల్లే అంది సుందరమ్మ గారు. మరొకప్పుడైతే ఎవరైనా ఈ మాట అంటే పెద్ద ఉపన్యాసం ఇచ్చేది కావ్య. కానీ అప్పుడు మాట్లాడలేదు, తల వంచుకొని నుంచుంది. ఎవరైనా అలా అన్న తక్షణం యుద్ధానికి దిగే కావ్య అలా మౌనంగా ఎందుకుందో అర్థం కాక ఆశ్చర్యంగా చూసింది సీతాదేవి. చెరిగిపోయిన బొట్టు, చెదిరిపోయిన జుట్టు, ఏడ్చి వాచిపోయిన కళ్ళు, పాలిపోయిన మొహం. ఆమెకేదో అనుమానం వచ్చింది. ఏం జరిగిందమ్మా? ఏవండి, ఏం జరిగింది? మా అమ్మాయి ఎందుకు ఇలా ఉంది అడిగింది శ్రీనివాసరావు గారిని ఆదుర్దాగా. తాను చూసిందంతా వివరంగా చెప్పారు. కావ్య వెక్కి ఏడ్చింది. సీతాదేవి గుండె తరుక్కుపోయినట్టు కావ్యని పట్టుకొని రోధించింది. ఆ దృశ్యానికి శ్రీనివాసరావు గారికి కూడా కళ్ళ నీళ్ళొచ్చాయి. ఇంట్లో తన బిడ్డ రూప గుర్తుకొచ్చింది. అమ్మా, దేవుడు మిమ్మల్ని కనిపెట్టుకున్నాడమ్మా, ఏ ప్రమాదము జరగలేదు. సమయానికి మేము వెళ్ళడంతో కారు చూసి పారిపోయాడు ఆ స్కౌండ్రల్. మీరెంతో అదృష్టవంతులు, ఊరుకోండి, అమ్మాయిని ఓదార్చండి అన్నారు. సీతాదేవి అతనికి నమస్కరించింది. మీరు దేవుళ్ళు, మీరే లేకపోతే ఈరోజు నా బిడ్డ, నా చిన్న తల్లి వాడి చేతుల్లో పడి పెద్దగా గుక్కపట్టి ఏడుస్తున్నామని అతి కష్టం మీద ఓదార్చారు. వెళ్ళొస్తామమ్మా, జాగ్రత్తగా ఉండండి, అమ్మాయిని ఒంటరిగా ఎక్కడికి పంపకండి అంటూ బయలుదేరారు శ్రీనివాసరావు గారు. టీ తాగి వెళ్ళండి అంది సీతాదేవి. వద్దమ్మా, వెళ్ళిపోవాలి అంటూ బయలుదేరారు వాళ్ళు. సినిమాకి వెళ్ళింది మొదలు ఇల్లు చేరేదాకా ఆ రోజు జరిగిన విషయాలన్నీ పూసగుచ్చినట్టు చెప్పింది కావ్య. కావ్యని గుండెలకి హత్తుకొని వింటోంది సీతాదేవి. సుందరమ్మ చోద్యంగా ఆశ్చర్యంగా వింటోంది కావ్య మాటల్ని. ఇరుగు పొరుగు అంతా ఒకటే గోల. ఆ వీధంతా అట్టుడికినట్టు ఉడికిపోతోంది. కావ్యని ఎవరో రేప్ చేశారట. ఆ పిల్ల చెడిపోయిందిలే. అంత చీకట్లో ఆ వానలో ఒంటరిగా ఉన్న ఆడపిల్లని పాడు చేయడం ఎంతసేపమ్మా? నన్నేమీ చెయ్యలేదు, నాకేమీ కాలేదు అని కబుర్లు చెప్పగానే సరా? ఇరుగమ్మ సుందరమ్మ పిన్నిగారి మాటలు నాకేమీ జరగలేదు అని చెప్పకపోతే నేను చెడిపోయానని ఏ ఆడపిల్ల చెప్తుందమ్మా? నీ పిచ్చిగాని పొరుగమ్మ శేషమ్మ గారి గొంతు. అయినా ఎంత తండ్రిలేని పిల్లైనా అంత గారాబం ఏమిటమ్మా ఆ తల్లి? ఆ పిల్ల ఆడింది ఆట, పాడింది పాట, తగుదునమ్మ అంటూ మగరాయుడిలాగా ఆ మధ్యన ఎవడినో బస్టాండ్ దగ్గర చెల్లున కొట్టిందట. అలా కొడితే ఏమాగాడన్నా ఊరుకుంటాడా? మరొక ఆవిడ. అయినా సుందరం పిన్ని, నాకు తెలియకడుగుతాను, రోడ్డు మీద పోతూ ఉంటే 1,00,000 మంది 1,00,000 అంటారు. అలా అందరినీ కొడుతూ వాళ్ళతో పోట్లాట పెట్టుకుంటే కురుక్షేత్రం వేరే అక్కర్లేదు. మొన్నేమైందనుకున్నారు పిన్నిగారు? మా కుర్రముండా మనమరాలు లేదు, దానికి పట్టుమని 10 ఏళ్ళు కూడా లేవా? నేను అది కలిసి మార్కెట్కి వెళ్ళాం కూరలు కొనడానికి. అసలే ఆ ముండా మార్కెటు మనుషులతోటే కాకుండా ఆవులు, ఎద్దులు, కుక్కలు, జంతువులతోటి కూడా నిండి ఉంటుందేమో. జనం కిక్కిరిసి ఉన్నారు. ఎవడో 25 ఏళ్ల వదవ వెనక నుంచి నిలువవే వాలు కనుల దానా అని పాడుతూ మా దగ్గరకు వచ్చి మరీ పాడడం మొదలుపెట్టాడు. 10 ఏళ్ళు కూడా నిండని కుర్రది సుమ గురించా అనుకున్నాను. కాదు, వాడు ఇంచుమించు నన్ను రాసుకుంటూ తోసుకుంటూ వెళ్ళి మరీ పాడుతున్నాడు. సిగ్గుతో చచ్చిపోయానంటే నమ్మండి అంది సుందరమ్మ పిన్ని. అలా అన్నాడని తిరగబడి నువ్వు 4 తంతే నీ పరువేమైనా మిగిలేదా? వాడు ఇంకేదో అనేవాడు అంది ఇంకొక ఆవిడ. అసలు ఆ పిల్లకి పొగరు లేదు, మగరాయుడు వేషాలు తనును. ఆ పిల్లని అనేం లాభం? తల్లిననాలి ఆ పెంపకానికి. ఇలా అయితే ఆ పిల్లకి పెళ్ళైనట్టే. ఇంకా నీ పిచ్చి కాకపోతే ఇప్పుడు అవుతుందనా? ఏ తల్లమాసిన వాడు వచ్చి చేసుకోడు. అలా పెద్దగా మాట్లాడుకుంటున్న వాళ్ళల్లా కావ్యం చూసి మాటలు మానేశారు. ఆపేశారాం పిన్ని, మాట్లాడుకోండి, తనివి తీరా మాట్లాడుకోండి. కానీ ఒక్కటి జ్ఞాపకం ఉంచుకోండి, మీ ఇంట్లోనూ నాలాంటి పిల్లలున్నారు. వాళ్ళకి ఇటువంటి దుర్ఘటన జరిగితే, వాళ్ళ మీద ఇటువంటి నిందలు మోపితే మీకెలా ఉంటుంది? తోటి ఆడపిల్లని ఎవడో నడి రోడ్డు మీద ఏడిపిస్తూ ఉంటేనే వెళ్ళి ఆదుకోవడం మగరాయుడుతనమా? వాడు నా మీద దౌర్జన్యానికి తలపడితే అది నా పొగరమోతుతనమా? ఇదే మీ పిల్లలకి జరుగుంటే పైగా చెడిపోయారని పుకార్లు పుట్టిస్తారా? ఏ పాపము ఎరగని మా అమ్మని తన పెంపకం బాగులేదని నిందిస్తారా?
మీరు ఆడవాళ్లేనా? అసలు మనుషులేనా? కోపంతో వణికిపోతూ అడిగింది కావ్య. ఒక్క నిమిషం అందరూ అవాక్కైనా వెంటనే సుందరమ్మ తేరుకొని, పెద్ద చిన్న లేకుండా ఏమిటా మాటలు? మిమ్మల్ని పట్టుకుని చెడిపోయిన దాన్ని చెడిపోయింది అనకపోతే ఇంకేమంటారు? అందొకావిడ. చెడిపోవడం మీరు చూశారా? లేదు అని చెప్పినా నమ్మే సంస్కారం మీలో లేదు. చీచి, భార్యాభర్తలు కాపురం చేయడం కూడా ఎవరు చూడరు, వాలకాన్ని బట్టి తెలుసుకుంటారంతే అంది ఇంకొక ఆవిడ. ఓహో, అయితే మీరంతా మీ భర్తలతోటే కాపురం చేస్తున్నారు అనడానికి గ్యారంటీ ఏమిటి? ఏమిటా పాడు మాటలు? మర్యాదస్తులు మాట్లాడే మాటలేనా ఇవి? అంది సుందరమ్మ పిన్ని. మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి పిన్ని. పిన్ని లేదు గిన్ని లేదు, నీ చేత అలా పిలిపించుకోవడమే నాకు కళంకం. పాపం, నా మాటలకి మీ మంగళసూత్రాలు మైలపడిపోయాయేమో. 25 కుర్రాడు మిమ్మల్ని చూసి కన్ను కొట్టి ప్రేమగీతం పాడితే మీరు ముసిముసిగా నవ్వుకొని బయటపడినప్పుడు మీ మంగళసూత్రాలకి ఏమైలా తాకలేదా పాపం? ఏయ్, జాగ్రత్తగా మాట్లాడు, పళ్ళు రాలగొడతాను, ఏమనుకున్నావో అంది సుందరమ్మ. ఈ గొడవంతా విని కంగారుగా పరిగెత్తుకొచ్చింది సీతాదేవి. ఈ రెండిళ్లకి మధ్య ఒక గోడే అడ్డం, అలాగే ఇటు పక్కింటికి అటు పక్కింటికి కూడా ఒక గోడే అడ్డం. అందరూ వాళ్ళ పెరటివైపు గోడ దగ్గర నుంచుంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవచ్చు. అక్కడ ఒక చిన్న మహిళా మండలి లాంటి సమావేశం తరచూ జరుగుతూ ఉంటుంది. వాళ్ళ చర్చల్లో పాల్గొన్నదల్లా ఒక్క సీతాదేవి మాత్రమే. తన పనేదో తను చేసుకుంటూ కుట్టుకుంటూ కూర్చుకునేది. మీకు మహా టెక్కు, మాట్లాడరు అనేవారు సీతాదేవిని చూసి. మాట్లాడుతూ కూర్చుంటే ఎలా? బట్టలిచ్చిన వాళ్ళు ఊరుకుంటారా? అర్జెంటుగా కావాలి అంటూ వస్తారు, నవ్వుతూ చెప్పేది సీతాదేవి. అవునమ్మోయ్, నా జాకెట్ కాస్త తొందరగా ఇచ్చేయి అనేవారు వాళ్ళల్లో ఒకరు. ఏమైంది సుందరమ్మ గారు, ఏంటా గొడవ అడిగింది. నీ కూతురు మాటలు వినలేదా? మేమంతా మా మొగుళ్లతో కాపురాలు చేస్తున్నామో వేరే వాళ్లతో కాపురాలు చేస్తున్నామో అని సందేహమట. ఎలా నిలదీసి అడుగుతోందో చూడు. దీని మాటలకి ఆడవాళ్ళం మాకే కోపం వస్తుంటే మగాళ్ళకి ఎలా ఉంటుంది? ఇలా పెట్టిరేగే ఆడాళ్ల వెంటే తిరుగుతారు రౌడీలు, అల్లరి పెడతారు. ఇలాంటి అమ్మాయి ఊరికొకటి ఉంటే చాలు ఆడవాళ్ళందరూ నవ్వుల పాలవడానికి. సీతాదేవి కన్నీళ్లు పెట్టుకుంది. ఏదో చిన్నపిల్ల, తండ్రి లేని పిల్ల, స్వతంత్ర భావాలతో గారాబంగా పెరిగింది. ఎవరికి అన్యాయం జరిగినా ఎవరు బాధపడుతున్నా చూడలేని మెత్తని స్వభావం కలది కాబట్టే ఆ అమ్మాయిని జడపట్టి లాగితే ఆ అవమానం తనకి జరిగినట్టుగా బాధపడి తన సంగతి ఆలోచించకుండా వెళ్ళి వాణ్ణి కొట్టింది. ఏది ఏమైనా మీకు దండం పెడతాను. తెలుసో తెలియకో అదేమైనా అంటే దాని తరపున నేను క్షమాపణ కోరుకుంటున్నాను. వాళ్ళ నాన్నగారి మీద ప్రమాణం చేసి చెప్పింది తనకి ఏ అఘాయిత్యము జరగలేదని, సమయానికి వాళ్ళొచ్చి ఆదుకున్నారని. పైగా ఆ బురదలో రోడ్డు మీద ఏమైనా జరిగితే బట్టలకైనా బురదంటదా చెప్పండి? కళ్ళనీళ్లు తుడుచుకుంటూ చెప్పింది సీతాదేవి. కాసేపు ఎవ్వరూ మాట్లాడలేదు. తరువాత సుందరమ్మే అందుకుంది. ఏమిటమ్మా ఆ ఏడుపు, ఆ మాటలును? ఎవరైనా వింటే మేమే ఏవో లేనిపోని పుట్టిస్తున్నామనుకుంటారు. ఎవరి పిల్ల వాళ్ళకి ముద్దు, కాకి పిల్ల కాకికి ముద్దు. అయినా మాకెందుకు వచ్చిన గొడవ ఇది అంటూ లోపలికి వెళ్ళిపోయారు మోడిళ్ల వాళ్ళు. సీతాదేవి చీర కొంగు మొహానికి అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. ఆ దృశ్యం చూస్తూ ఉంటే, తన కోసం తల్లి పడుతున్న బాధలు చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతోంది కావ్యకి. తల్లి అచ్చటా ముచ్చటా తీర్చి ఆమెని ఎంతో సుఖపెట్టాలనుకుంది. ఏదీ చెయ్యలేకపోగా జీవితాంతం ఆమె గుండెలో రగులుతూనే ఉండేలా కార్చిచ్చు పెట్టింది. ఆమె చెప్పే సలహాలన్నీ పిరికి పాఠాలుగా అర్థం చేసుకుందే తప్ప గతి తప్పితే శృతి తప్పుతుంది జీవితమని తెలుసుకోలేకపోయింది. ఇప్పుడేం చెయ్యాలి తను? ఎలా తన తల్లిని సుఖపెట్టాలి? ఎలా ఆమె గుండెలో మండుతున్న మంటల్ని ఆర్పాలి? ఏడుస్తున్న తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మా వాళ్ళేదేదో అన్నారన్న బాధతో నువ్వు ఏడుస్తూ కూర్చుంటే ఎలా? నువ్వు వాళ్ళని బతిమాలినా కాళ్ళు పట్టుకున్నా వాళ్ళు మారరమ్మా. పైగా నువ్వు ఇంకా బాధపడేలా ఏవేవో అంటారు. వాళ్ళనెందుకమ్మా నువ్వు బతిమాలాలి? నేనే తప్పు చెయ్యలేదు. అటువంటప్పుడు భయమెందుకమ్మా? రా లోపలికి పోదాం అంటూ ఆమె చెయ్యి పట్టి నడిపించి లోపలికి తీసుకెళ్ళింది కావ్య. తల్లికి సాయంగా వంట చేస్తోంది, బట్టలు కుడుతోంది. అనుక్షణం ఆమె వెనకే కొంగు పట్టుకుని తిరుగుతోంది పసిపాపలా. కావ్యను అలా చూస్తూ ఉంటే ఆమె గుండె తరుక్కుపోతోంది. బాబు క్రాంతి, మామయ్యలకి ఉత్తరం రాయరా, ఏమైనా సంబంధాలుంటే కావ్యకి చూడమని అంది. అలాగే అంటూ ఉత్తరాలు రాశాడు క్రాంతి. సీతాదేవి పెద్దన్నయ్య ప్రసాదరావు ఏదో సంబంధం ఉందని వాళ్లను వెంటబెట్టుకుని హైదరాబాద్ వస్తున్నానని రాశాడు. పొంగిపోయింది సీతాదేవి. కావ్యని చక్కగా ముస్తాబు చేసింది. బంగారానికి మెరుగు పెట్టినట్లుగా అసలే అందమైన కావ్య అలంకరణలో దివ్యంగా వెలిగిపోయింది. పెళ్లివారొచ్చారు. అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. పిల్ల నచ్చిందన్నారు. తాంబూలాలు పుచ్చుకోవాలనుకున్నారు.
కావ్య మదిలో 1000 వీణలు మోగాయి, వేల రాగాలు పలికాయి. తీయని తలపులతో, కమ్మని కోర్కెలతో అంతులేని సంబరంలో మునిగిపోయింది కావ్య. కావ్య సంతోషాన్ని చూసి పొంగిపోయింది సీతాదేవి. తల్లి ఆనందాన్ని చూసి తృప్తిగా నిట్టూర్చింది కావ్య. వాళ్ల సంతోషం అట్టేసేపు నిలవలేదు. విధి వాళ్లతో ఆటాడుతోంది. ఏదో అతీత శక్తి వాళ్ల మీద పగ సాధించి కక్ష తీర్చుకుంటోంది. కావ్య చెడిపోయిన పిల్ల అని పెళ్లివారికి తెలిసింది. ఇటువంటి సంబంధం చూపించినందుకు, అతన్ని దాచిపెట్టి పెళ్లి చేయాలనుకున్నందుకు తల్లిని, క్రాంతిని నానా మాటలు అని వెళ్ళిపోయారు పెళ్లివారు. సీతాదేవి కుప్పలా కూలిపోయింది. కావ్య జీవోత్సవంలా మిగిలిపోయింది. సీత, నాతో నేనా నిజం చెప్పకపోయావా? నేను ఈ సంబంధాల వేటకి బయలుదేరేవాణ్ణే కాదు అన్నాడు ప్రసాదరావు. అన్నయ్య, కావ్య చెడిపోయిన పిల్ల అని నువ్వు నమ్ముతున్నావా? లేదన్నయ్యా, లేదు అంటూ జరిగిందంతా చెప్పింది సీతాదేవి. సీత, నింద నిజం కన్నా చెడ్డదమ్మా. పదుగురాడు మాట పాడియై ధరచెల్లు అని అందరూ అదే మాటంటే అది నిజం కావోలు అనుకుంటారు జనం. చాలా దురదృష్టం ఆడపిల్ల ఇలా నిందల పాలవ్వడం అని సానుభూతి చూపించి వాళ్ళ ఊరికి ప్రయాణమై వెళ్ళిపోయాడు ప్రసాదరావు. ఈ వార్త తెలిసాక ఇంకే అన్నదమ్ములు ఏ సంబంధము తేలేయమని ఉత్తరం రాసి పారేశారు. సీతాదేవికి పిచ్చి పట్టినట్లయింది. కావ్యకి బ్రతుకు మీదే విరక్తి పుట్టింది. క్రాంతి వాళ్ళ ద్వారా వీళ్ల ద్వారా ఏవో సంబంధాలు తెచ్చాడు. అవి ఇదే కారణం వల్ల కుదరకుండా పోయాయి. అమ్మా, మనం ఈ ఊరు వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోదామమ్మా. ఎక్కడికి వెళ్ళినా హేళనగా మాట్లాడుతున్నారు మన గురించి. మన పక్కన సుందరమ్మ గారు, ఈ ఇరుగు పొరుగు వారు ఉన్నంతకాలం కావ్యకి పెళ్లి జరగనివ్వరు. అసలు చెడిపోయిందన్న పుకారు లేవదీసిందే వాళ్ళు కదా. క్రాంతి మాటలకి దుఃఖం ముంచుకొచ్చింది సీతాదేవికి. బాబు, విషయం తెలిసాక మామయ్యలే రమ్మని పిలవలేదు. ఏ ఊరు వెళ్తాం? నీ చదువు పూర్తయ్యేదాకానైనా మనం ఈ ఊళ్ళో ఉండాలి కదా. ఆ తరువాత కనీసం నీకే ఊళ్ళో ఉద్యోగం వస్తే అక్కడికే వెళ్ళిపోవచ్చు ఓదార్చింది. నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కథలుగా మాట్లాడుతూ ఉంటే నాకు చదువు బుద్ధి కావడం లేదమ్మా ఏడ్చాడు క్రాంతి. బాబు, అలా అనకు. కుక్కలు మొరుగుతూనే ఉంటాయి, ఏనుగు పోతూనే ఉంటుంది. ఎవరో ఏదో కూశారని ఇంత కష్టపడి చదివిన చదువు గంగపాలు చెయ్యకు ఏడుస్తూ బతిమాలింది సీతాదేవి. ఈ విషాదం చూస్తూ ఉంటే తన వల్లే అమ్మ, అన్నయ్య ఇలా ఏడవవలసి వచ్చింది. తను లేకుండా పోతే కొన్నాళ్లు బాధపడ్డా ఆ తరువాతైనా వాళ్ళు బాగుంటారు. తను బ్రతికుంటే జీవితమంతా ఏడుపే అనుకుంది. ఫ్యాన్కి చీరని బిగించి ప్రాణాలు తీసుకోవడానికి మెడకి ఉచ్చు తగిలించుకుంది. కావ్య అరిచింది సీతమ్మ. పరిగెత్తికెళ్ళి ఆ ముళ్ళు విప్పి కావ్యని కిందికి దింపాడు క్రాంతి. ప్రాణాలు తీసుకుందామనుకున్నావా? నీతో పాటు మేము నీతోనే వచ్చేస్తామని అనుకోలేదు కదా తల్లి ఏడ్చింది సీతమ్మ. కావ్య, అమ్మను చూడు ఎలా ఏడుస్తోందో. ఇంకెప్పుడు ఇలాంటి పని చెయ్యనని ప్రమాణం చెయ్యి. చేతిలో చెయ్యి వేయించుకున్నాడు క్రాంతి. ఆ ముగ్గురు ఒకరినొకరు ఓదార్చుకుంటూ బతికారు కొన్నాళ్ళు. అమ్మా, కావ్య, అబ్బా ఏమిటా గావుకేకలు? వస్తున్నా అని చెప్తున్నాగా. పొద్దున టిఫిన్ కోసం పూరీల పిండి కలుపుతూ అలాగే పిండి చేత్తోటే వచ్చేసింది కావ్య. కుర్చీలోంచే లేచి వెళ్ళి తల్లిని చుట్టేశాడు క్రాంతి. ఏమిట్రా ఇదంతా అంది ఆలుగడ్డలు కూర కోసం తరుగుతూ సీతాదేవి. కావ్య నంబర్ ఫస్ట్ క్లాస్లో ఉందమ్మా. ఐఎమ్ వెరీ హ్యాపీ అన్నాడు పేపర్ చేతిలో పట్టుకొని క్రాంతి. ఏది పేపర్ ఇటివ్వు. క్రాంతి చేతుల్లోంచి పేపర్ లాక్కుంటూ తన నోటు పుస్తకంలో రాసుకున్న ఫ్రెండ్స్ నంబర్లన్నీ చూడడం మొదలుపెట్టింది. ఒక్క తనకి కళ్యాణికి ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఉమా, రేఖ, గంగ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారు. నిర్మలకి థర్డ్ క్లాస్ వచ్చింది. నిర్మలకి థర్డ్ క్లాస్ ఎందుకు వచ్చిందో బాగానే రాశానని చెప్పింది మరి అనుకుంది. ఈ నెంబర్లు, రిజల్ట్స్ చూస్తూ ఉంటే కాలేజీ వాతావరణం, స్నేహితులు, అల్లరి అంతా గుర్తుకొచ్చింది. ఏదో ఆనందం ఆ గజిబిజి ఊహల్లోంచి తొంగి చూసి గిలిగింతలు పెట్టినట్లయింది. వెంటనే ఆ ఆనందం పాలపొంగులా క్షణంలో చల్లారిపోయింది. పరీక్ష చివరి రోజున జరిగిన విశేషాలన్నీ ఒక్కొక్కటి కళ్ల ముందు కదిలి పీడకలలా పీడించాయి మనస్సుని. కళ్ళని నీటి పొరలు కమ్మేశాయి. తను కాలేజీకి వెళ్ళి ఎంఏ చదవలేదు. అమ్మ ఒప్పుకోదు. ఉద్యోగం కూడా చెయ్యనివ్వదు. పెళ్ళి ఒక్కటే తన జీవితంలో మార్పు తీసుకురావాలి. అది కూడా జరగడం లేదు. తను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి ఏం లాభం? నిర్మల థర్డ్ క్లాస్లో పాస్ అయితేనేం? జీవితంలో ఫస్ట్ క్లాస్గా సెటిల్ అయిపోయింది. ఎవరో డాక్టర్తో పెళ్లి కుదిరిందట. కళ్యాణి మొన్న ఉత్తరంలో రాసింది. పాపం కళ్యాణ్ ఒక్కతే కనీసం తనకి ఉత్తరాలైనా రాస్తోంది. మిగతా వాళ్ళు తను రాసిన ఉత్తరాలకి సమాధానం కూడా రాయడం లేదు. వాళ్ళు కూడా తను చెడిపోయిందనుకున్నారేమో. చివరికి నిర్మల కూడా చెంపల మీదుగా జారుతున్న కన్నీటిని తుడుచుకుంది.
ఆ రోజు వాడెవడో తన జుట్టు లాగడం వల్లే కదా కావ్య వాణ్ణి కొట్టింది. దానివల్లే కదా వాడు పగబట్టి ఇలా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు అన్న ఫీలింగ్ కూడా నిర్మల్కి రాకపోవడం కావ్యకి ఆశ్చర్యాన్ని, బాధని కలిగించింది. కావ్య బాధపడుతోందని గ్రహించిన సీతాదేవి, కావ్య, కూర చేయడం అయిపోయింది, పూరిలొత్తేయ్ అంది. కావ్య ఆలోచనల్లోంచి ఉలిక్కిపడింది. పిండి కలుపుతూ వచ్చిన చేతులు ఆరిపోయాయి. పేపర్ అక్కడ పడేసి వంటింట్లోకి వెళ్ళింది. నీ ఫ్రెండ్స్ అంతా పాస్ అయ్యారా అడిగింది సీతాదేవి. ఫస్ట్ క్లాస్ నాకు కళ్యాణికే వచ్చింది అంటూ అందరి సంగతి చెప్పింది. అమ్మ, పాయసం చెయ్యి, వెజిటబుల్ బిర్యానీ చెయ్యి ఇవాళ పురమాయించాడు క్రాంతి. ఎందుకురా, ఎవరైనా భోజనానికి వస్తున్నారా అడిగింది తల్లి. కావ్యకి ఫస్ట్ క్లాస్ వచ్చినందుకు. ఏం క్లాస్ వస్తే ఏం గొప్పలే అంది కావ్య పెదవి విరుస్తూ. అంటే అడిగాడు క్రాంతి. ఏం చేసుకోవాలి సర్టిఫికెట్ని? గోడకి ఫ్రేమ్ వేయించి తగిలించాలి అంది అదే ధోరణిలో కావ్య. ఓహో, అంతకన్నా దానివల్ల ఇంకేం ఉపయోగం లేదన్నమాట కావ్య మొహంలోకి చూస్తూ అన్నాడు. నాకు లేదు. క్రాంతికి ఆమె మనసు అర్థమైంది. బాధ, జాలి అతని గుండెని కరిగించేశాయి. క్రాంతికి తెలుసు కావ్యకి చదువుకోవాలనుందని. అతనికి తల్లి మనసు కూడా తెలుసు కావ్యని గడప దాటి పంపించడానికి భయపడుతోందని. అందుకే ఇద్దరిని తృప్తిపరిచే విధానం కోసం ఆలోచిస్తున్నాడు. కావ్య, ఎంఏ చేస్తావా అడిగాడు. కావ్య, సీతాదేవి ఇద్దరూ ఒక్కసారే అతని మొహంలోకి చూశారు. అయితే వేర్వేరు భావాలతో. కరస్పాండెన్స్ కోర్స్ చేయొచ్చు కదా, మన యూనివర్సిటీకి, వెంకటేశ్వర యూనివర్సిటీకి, అన్నామలై యూనివర్సిటీకి అన్నింటికీ అప్లై చేసి పెడితే సరి. ఎక్కడ కావాలనుకుంటే అక్కడ చేయొచ్చు. ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, బోర్ కొట్టకుండానూ ఉంటుంది. చూస్తూ చూస్తూ ఎంఏ డిగ్రీ కూడా వచ్చేస్తుంది. పెళ్ళైనా చదువుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదు. ఏమంటారు? ఇద్దరినీ చూస్తూ అడిగాడు. ఇద్దరి మొహాల్లోనూ సంతోషాన్ని చూసిన క్రాంతి తృప్తిగా నిట్టూర్చాడు. క్రాంతి సలహా సీతాదేవికి చాలా నచ్చింది. వృధాగా కాలక్షేపం చేయకుండా ఉండడానికి, పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసు పాడు చేసుకోకుండా ఉండడానికి ఇది బాగానే ఉందనిపించింది. గబగబా పాయసం, బిర్యానీ చేసే ప్రయత్నంలో మునిగిపోయింది. కొండంత చీకట్లోనూ గోరంత ఆశ గుండె నిండా ధైర్యాన్ని, మనసు నిండా ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ మధ్యాహ్నం కళ్యాణ్ వచ్చింది. కావ్యకి ప్రాణం లేచొచ్చింది. ఆ పూట అక్కడే భోంచేసింది కళ్యాణి. ఎక్కడెక్కడి కబుర్లో తనివి తీరా మాట్లాడుకున్నారు స్నేహితులిద్దరూ. కావ్యకి జరిగిన అన్యాయానికి ఎంతో బాధపడింది కళ్యాణి యూనివర్సిటీలో జర్నలిజంకి, ఎంఏకి రెండింటికి అప్లై చేసింది. కళ్యాణి, ఒక రోజున గంగా, నిర్మల కలిసొచ్చారే మా ఇంటికి. ఆ క్రితం రోజే నన్ను చూడ్డానికి ఎవరో వచ్చి వెళ్ళారు. ఈ పుకార్లన్నీ విని ఈ సంబంధం మాకిష్టం లేదని ఏదో వంక చెప్పి కబురు పెట్టారు. అది విని వాళ్ళిద్దరూ మొహాలు చూసుకుంటూ మౌనంగా ఉండిపోయారు. కాసేపు కూర్చుని వెళ్ళిపోయారు. అంతే, మళ్ళీ ఈ రోజు వరకు రాలేదు. బహుశా వాళ్ళు కూడా నేను చెడిపోయారని దూరంగా ఉంటున్నారేమో అంది బాధగా. కావ్య, నిజమైన స్నేహం వీటన్నింటికీ అతీతం. భయం లేనిది, మలినం లేనిది, పవిత్రమైనది స్నేహం. పైగా స్నేహం కోసం, ఒక స్నేహితురాలి కోసం నువ్వు చేసింది త్యాగం. అది గుర్తించకుండా స్వార్థంతో వాళ్ళలా తప్పుకోవడం స్నేహం అనే మాటకే కళంకం. వాళ్ళని మర్చిపో. ఎంఏ ప్రైవేట్గా చదువు. ఐ విష్ యూ గెట్ మ్యారీడ్ సూన్ అంది. కళ్యాణి చూపే మంచితనానికి, ఆమెలోని స్నేహ స్వభావానికి ముగ్ధురాలైంది కావ్య. కళ్యాణి, నువ్వైనా నా అర్థం చేసుకున్నావు, అదే చాలు. నీలాంటి స్నేహితులు ఒక్కరుంటే చాలు, మనసు సంతోషంగా ఉంటుంది అంది తృప్తిగా కావ్య. సాయంత్రం దాకా ఉండి కళ్యాణి తనివి తీర కబుర్లు చెప్పుకున్నారు. చీకటిని చీల్చుకుంటూ కాంతి పుట్టినట్టు విషాదాన్ని నెట్టుకుంటూ కొత్త ఆశలు ఆమెను ఆవరించి కొత్త ఊహలకి ఊపిరిపోశాయి. తల్లితో కూడా తిరుగుతూ కుట్లు, అల్లికలు నేర్చుకుంది కావ్య. ఈ మధ్య సీతాదేవికి బట్టలు కుట్టించుకోవడానికి వచ్చే వారి సంఖ్య తగ్గిపోయింది. పోనీలే అమ్మా, వాళ్ళ బట్టలు వీళ్ళ బట్టలు కుట్టే శ్రమ తగ్గిపోయిందనుకో. ఎందుకు వచ్చిన శ్రమ? ఊరడించింది కావ్య తల్లిని. కావ్యకి సంబంధాలు చూసి ఎలాగైనా ఈ ఏడు పెళ్లి చేయాలనుంది అంటూ అన్నదమ్ములందరికీ ఉత్తరాలు రాసింది. ఒక్కరూ సమాధానం రాయలేదు. ఆమెలో ఏదో బెంగ, ఏదో బాధ. సతమతమైపోతోంది సీతాదేవి. కావ్యకి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏలో అడ్మిట్ చేసుకుంటున్నట్టు ఉత్తరం వచ్చింది. సంతోషంతో ఉక్కిరి బిక్కిరైంది కావ్య. తల్లి కూడా సంతోషించింది. ఫీజు కట్టాడు క్రాంతి. వాళ్ళు సిలబసు, కొంత మెటీరియల్ అంతా పంపించారు. అదంతా చదువుతూ మురిసిపోయింది కావ్య. కళ్యాణికి ఉస్మానియాలో జర్నలిజంలో సీటొచ్చింది. అడపాతడపా కళ్యాణ్ వచ్చి పలకరించి వెళ్తోంది కావ్యని. ఆ రోజు బ్లౌజ్ కుట్టుకుంటూ కూర్చుంది కావ్య. క్లాసులు లేవని ఎగ్గొట్టి కావ్య ఇంటికొచ్చింది కళ్యాణి. ఏమిటి విశేషాలు అడిగింది కావ్య. నిర్మల పెళ్ళైంది మొన్న అంది.
అవునా, నిన్ను పిలవలేదా? లేదు, అందరూ వచ్చారు, మన ఫ్రెండ్స్ ఉమా రేఖ నిన్ను అడిగారు. కావ్య నిర్లిప్తంగా చూసింది. కళ్యాణి, నిన్నొక మాట అడగనా అంది. చెప్పు, ఏమిటో అన్నట్టు చూసింది కళ్యాణి. వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటున్నారో చెప్పు ప్లీజ్, నేనేమీ బాధపడను, నిజం చెప్పు. కళ్యాణి మాట్లాడలేదు. వాళ్ళు అందరిలాగే అనుకుంటున్నారు కదూ. కనీసం నిర్మల తన పెళ్ళికి కూడా పిలవలేదు. కన్నీళ్లు పెట్టుకుంది కావ్య. నువ్వు ఊరికే వాళ్ళ గురించి మాట్లాడడం, కళ్ళనీళ్లు పెట్టుకోవడం చూస్తే నేను రావడం మానేస్తాను. ఎన్నిసార్లు చెప్పాను వాళ్ళు రావడం లేదని బాధపడొద్దని, వాళ్ళని అసలు స్నేహితులుగా అనుకోవద్దని మందలించింది కళ్యాణి. నిజం తల్లి, కళ్యాణి మాటల్లో ఎంతో సత్యం ఉంది. నువ్వు అక్కర్లేదు అనుకున్న వాళ్ళ గురించి నీకేంటి బాధ? అసలు ఆ పిల్ల కోసం, వాళ్ళ కోసం, వాళ్లతో వీళ్లతో తగదాలు పడి నువ్వు అపనిందల పాలవుతున్నావు. నెత్తి నోరు కొట్టుకుని చెప్పాను, వద్దమ్మా ఈ గొడవలు నీకు అని. వినిపించుకున్నావు కాదు. పండంటే నీ జీవితాన్ని ఊరికనే బలి చేసుకున్నావు. దుఃఖం ముంచుకొస్తూ ఉంటే మరి మాట్లాడలేకపోయింది. ఆంటీ, మీరు ఇలా కంటతడి పెట్టుకుంటూ ఉంటే కావ్య ఎలా మర్చిపోతుంది చెప్పండి అంది కళ్యాణి. ఆమెనెలా ఊరుకోపెట్టాలో తెలియక తికమక పడుతూ. కాసేపు నిశ్శబ్దం అందరినీ మౌనంగా ఉంచింది. సీతాదేవి లోపలికెళ్ళిపోయింది. కాసేపట్లో వేడివేడి పకోడీలతో కాఫీతో ప్రత్యక్షమైంది. పకోడీలు తింటూ పెళ్లి విశేషాలు చెప్పు అంది కావ్య. పిల్లవాడికి 80,000 కట్నమిచ్చారట. బట్టతల, సన్నగా ఎలాగో ఉన్నాడు. నిర్మల ఎలా ఒప్పుకుందో ఏమిటో అంది కళ్యాణి. బాగా డబ్బున్న వాళ్ళని చెప్పావుగా, అందుకే చేసుకుందేమో. నీకు జ్ఞాపకం ఉందా? ఆ పిల్ల ఎప్పుడూ నగలు నాణ్యాలు అంటూ మాట్లాడేది. డైమండ్ దిద్దులు, కెంపుల గాజులు అంటూ ఆ రోజుల్లో నుంచే ఇవన్నీ మాట్లాడేది. పోనీలే, తను కోరిన విధంగా డబ్బున్న వాళ్లే దొరికారుగా అంది కావ్య. పెళ్లిలో ఏవేవో గొడవలు ఎందుకని? బీదవాడి పెళ్లిలో అంటే ఇదుందని అది లేదని కానీ డబ్బున్న వాళ్ళ పెళ్లిలో కూడా గొడవలెందుకు అడిగింది కావ్య. కళ్యాణి నవ్వింది. నిర్మల వాళ్ళ దగ్గర పెద్ద డబ్బేమీ లేదే, మామూలు కంటే ఏదో కాస్త. నీళ్ల దగ్గర కార్లు గీర్లు, అంతా హోదా ఎక్కువగా ఉంది. పెళ్లి చేసేటప్పుడు సమానత్వం చూసి చెయ్యాలి. సామెత ఉందిగా, సమాన బియ్యం సమాన కయ్యమని. వాళ్ళంతట వాళ్ళు చేసుకున్న పెళ్ళైతే, ఐ మీన్ లవ్ మ్యారేజ్, అది వేరు. అప్పుడు అంతస్తుల తేడా తెలీదు. లేదా పిల్లని వాళ్ళ తాలూకు వాళ్ళందరూ ఇష్టపడి కోరుకుంటే అది వేరు. యాక్చువల్గా కోడల్ని తెచ్చుకునేటప్పుడు తమకంటే తక్కువ కుటుంబంలో నుంచి తెచ్చుకోమన్నారు. కూతుర్నిచ్చేటప్పుడు ఎక్కువ చోట ఇమ్మన్నారు. కానీ ఇలా మధ్యవర్తుల ద్వారా ఏర్పాటు చేసిన పెళ్ళి తాహతుకు మించిన విధంగా చెయ్యాలంటే తప్పకుండా గొడవలొస్తాయి. పెళ్లి కొడుకు డాక్టర్ని అడిగినంత ఇచ్చి నిర్మల ఈ సంబంధం వైపు మొగ్గు చూపడం చూపి ఇల్లు వాకిలి తాకట్టు పెట్టి డబ్బు తెచ్చారట అంది కళ్యాణి. కళ్యాణి, నిర్మలకి ఇంకో చెల్లెలు కూడా ఉంది కదూ? ఆ అమ్మాయి ఇప్పుడు 10th వచ్చింది. మధ్యలో ఒక తమ్ముడున్నాడు. నిర్మలలో ఇంత స్వార్థం ఉందన్నమాట. మరి అదే నేనైతే ఇన్ని రకాలుగా డిమాండ్ చేస్తున్న మగపెళ్లి వారిని చూసి నేను చేసుకోను ఈ పెళ్ళి, ఉన్నదంతా ఊడ్చి నాకే ఖర్చు పెట్టేస్తే నా తర్వాత చదువుకుని వృద్ధిలోకి రావాల్సిన మా తమ్ముడి సంగతి, మా చెల్లెలు పెళ్లి సంగతి ఏమిటి అని నిలదీసి అడిగేదాన్ని అంది. ఈ సంభాషణ అంతా వింటుందేమో మిషన్ తొక్కుతూ బ్లౌజ్ కొడుతున్న తల్లి వెంటనే మిషన్ తొక్కడం ఆపి, అమ్మా నువ్వైతే అలాగే చేసేదానివి, పీటల మీద పెళ్ళాగిపోయేది. ఆ తర్వాత సంబంధాలు రాక తల్లి తండ్రి కుళ్ళి కుళ్ళి ఏడ్చేవారు. అన్నింటికీ నీకు ఆవేశం ఎక్కువ. న్యాయం, ధర్మం, నీతి ఇవన్నీ పుస్తకాల్లో చదివినంత కమ్మగా జీవితంలో కనిపించవమ్మా. వాటి కోసం పోట్లాడి ఆదర్శాల పేరుతో అపహాస్యాల పాలవడమే మిగులుతుంది నలుగురిలోనూ అంది. కావ్యకి నోట మాట రాలేదు. ఎన్నడూ నోరు విప్పి తన బాధేమిటో వ్యక్తం చేయని వ్యక్తి ఇంత ఆవేశంగా ఆవేదంతో మాట్లాడుతోంది అంటే ఆమెలో ఎంత బాధ ఇముడుచుకుని ఉందో ఊహించుకుని కళ్ళనీళ్లు పెట్టుకుంది కావ్య. వెంటనే ఎవ్వరూ చూడకుండా మెల్లగా తుమ్మొస్తున్నట్టుగా మొహానికి చేతులు అడ్డం పెట్టుకుని కళ్ళనీళ్లు తుడుచుకుంది కావ్య. కావ్య చిన్నబుచ్చుకోవడం గమనించిన సీతాదేవి లేచి వెళ్ళి మంచినీళ్ళు తాగొచ్చి కూర్చుంది. కావ్యని కళ్యాణిని ఉద్దేశించి అంది, చూడండమ్మా, పెళ్ళిళ్లలో పేరెంటాలలో ఎన్నో ఖర్చులు అనవసరమైనవని అందరికీ తెలుసు. అయినా అందరూ చేస్తూనే ఉన్నారు. అలా చెయ్యని వాళ్ళ గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడతారని భయం. అందుకే ఎందరిని చెప్పినా మళ్ళీ ఆ ఊబిలోనే గిరగిరా తిరుగుతారు. కానీ సాంప్రదాయాల పేరిట వాటిని కాదని బయటపడలేరు అంది. కావ్య ఆలోచనలు ఇక్కడ లేవు. తల్లి తన గురించి ఎంత బాధపడుతోందో ఊహించుకొని మదనపడుతోంది. ఆమె ఎప్పుడూ ఇటువంటి సలహాలే ఇచ్చేది. వాటిని తనే తోసిపుచ్చేసింది. ఆమె ఆడపిల్లకి చదువు సంధ్యలొద్దనే రకం కానీ స్వాతంత్రం ఇవ్వకూడదనే భావాలు గల వ్యక్తి కానీ కాదు. కాకపోతే ఏదైనా మోతాదు మించకూడదంటుంది.
నలుగురు నడిచే తోవలోనే నడిస్తే ప్రమాదం ఉండదని నమ్మే వ్యక్తి. అసలు మనలో చాలామంది ఈ విధానాన్నే ఎంచుకుంటారు. ఆమె మాటల్ని నిర్లక్ష్యం చేసి ఏదో సాధిద్దామని ఏదో అయింది. ఏంటే ఆలోచనలో మునిగిపోయావు అంది కళ్యాణి కావ్య భుజాలు పట్టి ఊపుతూ. ఏం లేదు అంది కావ్య. సీతాదేవి గబగబా కాఫీ కలిపి 3 కప్పులు పోసి వాళ్ళకి కాఫీ ఇచ్చి తను తాగింది. మరి కాసేపు కూర్చొని మళ్ళీ వస్తానే అంటూ సెలవు తీసుకుని వెళ్ళిపోయింది కళ్యాణి. కావ్య మెదడులో తల్లి మాటలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఈసారి ఏ సంబంధం వచ్చినా తను ఎవరినో ఒకరిని చేసేసుకోవాలి, తన పెళ్ళి ఒక సమస్య కాకూడదు అమ్మకి అనుకుంటూ ఏవేవో ఆలోచనలతో సతమతమైపోతూ వీక్లీ తీసుకుని చదువుతూ మంచం మీద వాలిపోయింది. సీతాదేవి అత్తగారి తరపు బంధువు, కాస్త హోదాలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగి అయిన విశ్వనాథం గారు కావ్యకి ఒక సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి BA పాస్ అయ్యాడట. ఆంధ్ర బ్యాంక్లో అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. వాళ్ళు 3 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. ఒక అమ్మాయికి పెళ్ళయింది, ఇంకో అమ్మాయి పెళ్ళి కుదిరిందట. ఇతనే ఇంటికి పెద్దవాడట. తమ్ముళ్ళిద్దరూ ఒకరు BScలోనూ ఇంకొకతను ఇంటర్ ఫైనల్ ఇయర్లోనూ ఉన్నారట. కుటుంబం మంచిది. సీతాదేవికి చాలా నచ్చింది. అమ్మాయి 4 కుటుంబంలో పడితే 10 మందిలోనూ కలిసి ఉంటుంది. ఒంటరిగా ఏకాకిగా బతకవలసిన బాధ ఉండదు అనుకుంది. అయితే పిల్లవాడు తాలూకు వాళ్ళంతా విజయవాడలో ఉండడం వల్ల వాళ్ళందరూ అమ్మాయిని చూడ్డానికి రావడం కష్టమని వీళ్లనే విజయవాడకి వెళ్ళమని సలహా ఇచ్చారు విశ్వనాథం గారు. వెంటనే ఒప్పుకుంది సీతాదేవి. ఒక రకంగా ఆమెకి ఇదే బాగుందనిపించింది. ఇక్కడైతే ప్రతి సంబంధాన్ని ఏదో ఒకటి చెప్పి తప్పిపోయేలా చేస్తున్నారు ఇరుగు పొరుగులు. అక్కడైతే ఈ గొడవ ఉండదు. విశ్వనాథం గారి మాటల్ని బట్టి కావ్య వాళ్ళకి తప్పకుండా నచ్చుతున్న ధైర్యం కూడా ఉంది. క్రాంతి కూడా అలాగే ఆలోచించాడు. ఒక మంచి రోజు చూసి బయలుదేరుతున్నట్టు విశ్వనాథం గారికి టెలిగ్రామ్ పంపించారు. పెళ్లి చూపుల సంగతి రహస్యంగా ఉంచారు. మనసులోనే 1000 దేవుళ్ళకి మొక్కుకుంది సీతాదేవి. పెళ్ళి అసలు ఈ ఊళ్ళోనే జరపకూడదు అనుకుంది. చేతిలో ఉన్న పనులన్నీ పూర్తి చేసుకుని ప్రయాణానికి సిద్ధమైంది. తల్లి ఉత్సాహాన్ని చూస్తుంటే కావ్యకి ఎంతో ఆనందంగా ఉంది. ఆమెని ఈ మధ్యకాలంలో ఎప్పుడూ అంత సంతోషంగా చూడలేదు. ఆమె అలా నవ్వుతూ ఉంటే తనకెంతో తృప్తిగా ఉంది. క్రాంతి టికెట్లు రిజర్వ్ చేయించుకొచ్చాడు విజయవాడకి. కావ్య కోసం కొత్తగా కొన్నవి, అదివరకే ఉన్న వాటిల్లో మంచివి బట్టలన్నీ వేసి సర్దింది సీతాదేవి. వద్దంటున్నా వినక ప్రయాణంలో తినడానికి అక్కడున్న 4 రోజులు నమలడానికి సరిపడా ఏవేవో పదార్థాలు తయారు చేసింది. క్రాంతి, కావ్య సగం ఇక్కడే ఖాళీ చేసేశారు. ముగ్గురు ముచ్చటగా అలా కబుర్లు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే పిక్నిక్కి వెళ్తున్నట్టుగా ఎంతో సరదాగా ఉంది కావ్యకి. ఎప్పుడో చిన్నప్పుడు మామయ్యల ఇళ్ళకి అలా బెంగళూరు వెళ్ళడం గుర్తు. పెరిగి పెద్దయ్యాక ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళలేదు. ఎప్పుడైనా మామయ్యలే వచ్చి ఏదో పని మీద చూసి వెళ్ళేవారు. అమ్మమ్మ కూడా ఇక్కడే ఉండేదేమో. అసలు ఇంకెక్కడికి వెళ్ళవలసిన అవసరమే ఉండేది కాదు. పోనీ అలా ఊరికే ఏ ఊరైనా వెళ్దామా అంటే తనకి కాకపోతే అన్నయ్యకి, అన్నయ్యకి కాకపోతే తనకి సెలవులు కలిసేవి కావు. అందుకని ఎప్పుడు ఇంట్లోనే ఉన్నట్టుండేది. అటువంటిది ఈ రోజున ముగ్గురు కలిసి ఇలా ప్రయాణం చేస్తూ ఉంటే మనసు సంతోషం పట్టలేకుండా ఉంది. తల్లికి చెరోపక్క కూర్చుని చిన్న పిల్లల్లా ఆమె చెప్పే కబుర్లు వింటూ, పెడుతున్న టిఫిన్లు తింటూ ప్రయాణం చేశారు. విశ్వనాథం గారు స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకున్నారు. తనుంటున్న హోటల్ మనోరమలోనే మరో 2 రూములు బుక్ చేశారు. క్రాంతి ఒక రూమ్లోనూ, కావ్య, సీతాదేవి ఇంకో రూమ్లోనూ సామాన్లు సర్దుకున్నారు. భోజనాలు చేసి మధ్యాహ్నం కాస్త రెస్ట్ తీసుకోండి. రేపు పొద్దున 9:30కి మంచి టైం అట. 9:15కి బయలుదేరి వెళ్దాం. సత్యనారాయణపురంలో ఉంది వాళ్ళిల్లు. అబ్బాయి రాత్రికి బస్సులో వస్తున్నాడట హైదరాబాద్ నుంచి అన్నారు విశ్వనాథం గారు. అలాగే బాబాయ్ గారు, మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. మా కోసం ఎంతో శ్రమ తీసుకుంటున్నారు. ఇందులో నాదేముంది? వాళ్ళు ఏదైనా మంచి సంబంధం చూపించమన్నారు. మన అమ్మాయి గుర్తుకొచ్చింది, చెప్పాను. కానీ బాబాయ్ గారు, నువ్వేమీ కంగారు పడకమ్మా. అన్ని విషయాలు స్వయంగా మాట్లాడుకోండి. ఆచార వ్యవహారాలలో మొహమాటం పనికిరాదన్నట్టు ఏ విషయంలోనూ సంకోచం ఉండకూడదు. అలాగే. సాయంత్రం ఎవరో ఫ్రెండ్ వచ్చారు హైదరాబాద్ నుంచి. పైగా నాకు ఆఫీస్లో కూడా కొంచెం పొద్దుపోవచ్చు. 4ంటికి మా ఆఫీస్ నుంచి బండి పంపిస్తాను. ఆ జీప్లో వెళ్ళి కనకదుర్గమ్మ గుడి, ప్రకాశం బ్యారేజు, మార్కెట్ అన్నీ చూసి రండి. మీరు రండి మాతోటి అంకుల్ అంది కావ్య. ఆఫీస్ పనుందమ్మా, లేకపోతే వచ్చేవాణ్ణే. ఇక్కడికి వచ్చిన ఆఫీస్ పనేనా అన్నాడు క్రాంతి. పని కల్పించుకునే టూర్ వేసుకున్నాను కదా నవ్వారాయన. మీ మేలు. పర్వాలేదమ్మా. మనిషికి మనిషి ఆ మాత్రం సాయం చేసుకోవడంలో గొప్పేముంది? మీకు వాళ్ళకి నచ్చి ఆ 3 ముళ్ళు పడిపోతే అంతే చాలు. అదే నాకు తృప్తి. మా రామారావు ఆత్మకి శాంతి అన్నారు విశ్వనాథం గారు లేచి నుంచుని. సీతాదేవి కళ్ళనీళ్లు పెట్టుకుంది.
పదండి భోంచేద్దాం అంటూ ముందుకు నడిచారు విశ్వనాథం గారు. గదులకి తాళాలు వేసి అందరూ కింద ఉన్న డైనింగ్ హాల్ వైపు నడిచారు. భోంచెయ్యగానే అలసట తెలిసొచ్చిందేమో, నిద్రొచ్చింది సీతాదేవికి. విశ్వనాథం గారు అట్నుంచి అటే ఆఫీస్కి వెళ్ళిపోయారు. వీళ్ళు పైకొచ్చి అందరూ ఒక్క గదిలోనే మంచాల పైన వాలిపోయారు. తల్లి పక్కన పసిపిల్లల్లా పడుకున్నారు క్రాంతి, కావ్య. జీపు డ్రైవర్ పైకొచ్చి తలుపు కొట్టేంత వరకు తెలీదు టైము 5 కావస్తుందని. గబగబా లేచి స్నానాలు చేసి కాఫీ తాగి బయలుదేరారు ముగ్గురు. జీపులో ముందుగా కనకదుర్గమ్మని దర్శించుకోవాలని గుడికి బయలుదేరారు. కథ కొనసాగుతుంది.